వాడతాం మేడం, ఇక వస్తాయి వచ్చినాయి వాడతాం వస్తాయి మేడం. వస్తాయి వస్తాయి వచ్చినే వాడతావు, రాని బడవనే వాడతావా అట్లా ఏంటి? మేడం, అంతే కదా. వచ్చినాయి వాడతాం మేడం ఇక. మరి ఈ కథలన్నీ మర్చిపోయిన అన్నారు కదా, మీ మనవళ్ళకో లేకపోతే ఎవరికైనా చుట్టుపక్కల ఊక పిలిచి చెప్తే గుర్తుకుంటాయి కదా, అట్లా చెప్పలేదా ఎవరికి? ఇక ఎవరికి చెప్పలే, ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటారు మేడం. అదే ఫోన్ చేతిలో పట్టనా పిల్లలు గీకనా, అంతే ఫోన్లను గీకనా, గీకర్ ఫోన్లను కూడా గీకేస్తారు మొత్తానికి. అదే ఫోన్లే. అన్నం కూడా పిల్లలు అన్నం తినిపించుకుంటే ఫోన్ ఒక 5 చూస్తుంటారు, అన్న ఒక 5 అన్నం అట్లా. ఇక వాళ్ళు ఏం పట్టించుకుంటారు, మా బిడ్డలే పట్టించుకోలేరు, గాలి పట్టించుకుంటారు మేడం. ఎవరికి చెప్పలే ఇక. వాళ్ళు పట్టించుకుంటారా. దానికమ్మ మరి మీ ఊళ్ళో బతుకమ్మ పాట పాడిన, మీ ఊళ్ళో ఇప్పుడు వీడియో తీసి పాడినన్నావు కదా, ఆ పాట ఒకసారి పాడతారా? చిన్న చిన్న పోయినాడే, చిన్న పోయినాడే, సీతని పురుషుడు ఎందు పోయినాడే, సీతని పురుషుడు ఎందు పోయినాడే, దసన్న పూతోట దానిమ్మ వనమే, దసన్న పూతోట దానిమ్మ వనమే, దాని కింద దిగినాడే జడల మేదారి, దాని కింద దిగినాడే జడల మేదారి, మేదారిని బీటే మేలు సుందారి, మేదారిని బీటే మేలు సుందారి, సుందారిని బీటే సుడ భోగముది, సుందారిని బీటే సుడ భోగం, అందాట్లని బీటే వాట భోగముది, అందాట్లని బీటే వాట భోగముది, శాటాలు గులాలు సడగూజి బూచి, శాటాలు గులాలు సడగూజి బూచి, చంద్రగిరి పట్నాన శాటమ్మ శాట, శాట వంటది షేడే ఎడా నిల్వాది, శాట వంటది షేడే ఎడా నిల్వాది, మొంటేకు మగవారి మొగ్గలంగిలే, శాటకు సబ్బన్న సగము రాజమే, శాటకు సబ్బన్న సగము రాజమే, ఇచ్చింది రపేట ఇల్లే గుయ్యాల, తావు తంగెడపల్లి తల్లిగారిల్లే, తావు తంగెడపల్లి తల్లిగారిల్లే. మొత్తానికైతే మస్తు పాటలు పట్టుకొని వచ్చినావు అమ్మా. ఇంకోటి వీడియో తీసి పాడినావు, యూట్యూబ్ లో వాడినావు పాడిన మేడం. ఆ పాట ఏంటిది ఒకసారి పాడతావా? రాముని మీద వాడిన, సీత మీద వాడిన పాడన్న మరి. అమ్మా చిన్నప్పటి నుంచి మరి పాటలు పాడుకున్నారు కదా, అమ్మ కాంచి నేర్చుకొని, మరి ఏం చేసిరు మీరు చిన్నప్పటి నుంచి, ఏం చేసేది? గోదలు మేపినాం మేడం, గోదలు, ఎడ్లు బర్రు, కుంచిలా రొట్టెలు కట్టించు మా అమ్మ. కుంచంటే ఇట్లా గోనె దేవలే కట్టుకో, ఇట్లా ఎతురు గోనె కుంచెలో ఉట్టకపోదురు అప్పటోళ్ళు, రుమాల కట్టుకొని పోతారా అట్లా. ఇట్లా వేసు రొట్టెలు కట్టించి అలా రొట్టెలు తినుకుంటే పసలా కాసుకొని వస్తుంటాం మేడం. ఎవరెవరు పోయేది మరి? మా అక్క నేను పోతుంటాం, ఇద్దరం పోతుంటాం. ఇద్దరేనా మీరు? ఇద్దరం, మా పెదబాబు బిడ్డలు కూడా వస్తారు. ఇట్లా చిలకల పోతుంటే మేము పోయి మేపుకొస్తుంటాం మేడం. చిలకల పోకుంటా మరి పసలా కాసుకుంటా పాటలు నేర్చుకున్నారా? నేర్చుకున్నాం మేడం. మరి ఏం పాటలు పాడేది పసలా కాసుకుంటా? పాడతా పసల మీద ఏమన్నా వస్తుంది ఒకటి మేడం. ఒక్కటే వస్తుందా? వస్తాయి, మస్తు వస్తాయి కానీ మస్తు వస్తాయి కానీ ఇప్పుడైతే ఒకటి పాడదాం. పాడు. సన్నంగా నారాలు జీరి చిన్నంగా తలగులు వేని, సన్నంగా నారాలు జీరి చిన్నంగా తలగులు వేని, నిట్టాడుకుని నేగడదలగమ్మోరిలా ఇలాగా, నిట్టాడుకుని నేగడదలగమ్మోరినా ఇలాగా, పొట పొట సినుకుల చెలగమ్మోరిన ఇలాగా, పొలిమేర పచ్చవాడెలగమ్మోరిన ఇలాగా, పొట నిండా మెసిరాయలగమ్మోరిన ఇలాగా, పొట నిండా మెసిరాయలగమ్మోరిన ఇలాగా, సన్నంగా నారాలు జీరి చిన్నగా తలగులు వేని, సన్నంగా నారాలు జీరి చిన్నగా తలగులు వేని, నిట్టాడుకుని నేగడదలగమ్మోరిన ఇలాగా, నిట్టాడుకుని నేగడదలగమ్మోరిన ఇలాగా, పొట పొట సినుకుల చెలగమ్మోరిన ఇలాగా, పొలిమేర పచ్చవాడెలగమ్మోరిన ఇలాగా, పొట నిండా మెసిరాయలగమ్మోరిన ఇలాగా, పొట నిండా మెసిరాయలగమ్మోరిన ఇలాగా, సంధి సంధి తిరిగేదానలగమ్మోరిన ఇలాగా, సైరే గల్లన ఇలాగలగమ్మోరిన ఇలాగా, సైరేలెవరో జరిపినారే లగమ్మోరిన ఇలాగా, సైరేలెవరో జరిపినారే లగమ్మోరిన ఇలాగా, భూత భూతలాగా బుద్ధి గల్లన ఇలాగా, భూత భూతలాగా బుద్ధి గల్లన ఇలాగా, బుద్ధులెవరో జరిపినారే లగమ్మోరిన ఇలాగా, బుద్ధులెవరో జరిపినారే లగమ్మోరిన ఇలాగా,
ఎండి గిన్నెల పాలు ఓసిలేగమ్మోరి నాయిలేగ ఎనగు పక్కన పెడితే లేగమ్మోరి నాయిలేగ ఎప్పుడు వచ్చి తాగిన వెలగమ్మోరి నాయిలేగ ఎప్పుడు వచ్చి తాగిన వెలగమ్మోరి నాయిలేగ పైడి గిన్నెల పాలు ఓసిలేగమ్మోరి నాయిలేగ నీ పక్కన పెట్టుతుంటే లేగమ్మోరి నాయిలేగ ఎప్పుడొచ్చి తాగిన వెలగమ్మోరి నాయిలేగ ఎప్పుడొచ్చి తాగిన వెలగమ్మోరి నాయిలేగ సన్నంగా నారాలు జీరి చిన్నగా తలగులు వేణి సన్నంగా నారాలు జీరి చిన్నగా తలగులు వేణి నిట్టాడుకు నిన్నే గడదెలగమ్మోరి నాయిలేగ నిట్టాడుకు నిన్నే గడదెలగమ్మోరి నాయిలేగ బాబా ఏమన్నా పాటలు ఇంతవరకు నిజంగా ఇట్లాంటి పాటలు లేగల మీద పశువుల మీద ఎంత బాగుందో మీ దగ్గర పాట. పాడినాం మేడం పాడతాం మేడం పాడతాం అంతే. మరి చిన్నప్పటి నుంచి పసలకాడికి వేరే ఏం పసల కాడే అప్పుడు చిన్నగా ఉండగా మాకేం పని మేడం ఇక పసలను కాసుకొస్తుంటిమి పోతుంటిమి మా అమ్మలు ఎంబడ పోతుంటిమి నాట్లేయంగా స్కూల్ కి ఏం పోలే ఒక్క అక్షరం కూడా రాదు మేడం అప్పుడు చదివియలేరు అప్పుడు మొత్తం చదివియలేరు మా వాళ్ళు మా అమ్మ నాన్న చదివియలేరు. ఎందుకు మరి ఇద్దరు బిడ్డలు చదివియలేరా? చదివియలేరు. కొడుకు అంటే పీర్తి కొడుకుని చదివించారు మేడం. ఎంత చదివించారు? మా అన్నకు జాబ్ వచ్చింది అప్పట్లని. అమ్మా చచ్చిపోయింది మేడం. మీ అన్న జాబ్ వచ్చింది? డాక్టర్ జాబ్. డాక్టర్ జాబ్ వచ్చింది మేడం. వచ్చింది కానీ అది ఛాతిలో నొప్పి వచ్చింది మేడం. ఛాతిలో నొప్పి వచ్చి పొద్దున్న దాకా బంధాలు పోసి వచ్చిర్రు. బంధాలు అంటే ఒడ్లు డాక్టర్ అయినా కూడా చేసు మస్తు చేసు మా అన్న. గవర్నమెంట్ డాక్టర్ అయినా? గవర్నమెంట్ డాక్టరే. ఒక 4 జీతాలు వచ్చినాయో అంతే అంతే. ఆయనతో చచ్చిపోయింది మేడం. ఛాతిలో నొప్పి వచ్చింది. అమ్మా మరి చిన్నప్పటి నుంచి మీరు పశువుల కాసిరన్నారా? పశువులనే కాసిరా ఇంకేమైనా పనులు చేసేదా? వ్యవసాయం చేసినాము, పసల కాసినాము, బీడీలు చేసినాము, అన్ని పనులు చిన్నప్పటి నుంచి బీడీలు కూడా చేసినాం మేడం. ఇక అన్ని చేసినాం అంతే. అన్ని చేసినాం. మీ అక్క కూడా ఏం చదువుకోలేదు? చదువుకోలేము, ఇద్దరం చదువుకోలేము. మా నాన్నకి ఎంత స్వార్థం ఉంచాడు. కొడుకునేమో డాక్టర్ చేసి బిడ్డల్ని అక్కడ కూడా చదివిపోయలేరు. మీకేం అనిపించకపోయేదమ్మా? అప్పుడు ఏం తెలుసు ఇట్లా అని మేడం. మా అన్నని చదివించిన మా అయ్యని మామూలు గీత కూడా చదివిపోయలేదు. బాధ అనిపించకపోయేదా? ఇక బాధ అనిపిస్తే ఏం చేస్తాం మేడం. అనలేము ఇక అప్పుడు అనలేము. ఇలా పని ఎడ్ల కాడికి గోదల కాడికి బలర కాడికి తోలుడు అట్లా అలేగు సంజేతరు మమ్మల్ని తోలురు అంతే. సో మరి వ్యవసాయం అన్నారు, పొలాలల్లో జనాలతో మంచిగా పాటలు పాడుకుంటా కలుసుకొని పాడతారు కదా? పాడతాం కలుపు మీద పాడతాం. మరి అట్లా ఏమన్నా పాటలు వస్తాయి? అది ఇది మేడం ఏది ఇది సత్యహరిచంద్రుడు అది. సత్యహరిచంద్రుడు మేడం. సత్యహరిచంద్రుడి కథ చెప్పుకుంటే పని చేసుకునేదా? ఊడాల మరి కింద శంకర స్వామి ఆవుల మందుండే శంకర స్వామి. ఊడాల మరి కింద శంకర స్వామి ఆవుల మందుండే శంకర స్వామి. వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి. ఆవుల ముడువైన శంకర స్వామి తెరలేదు ఆ బాకి శంకర స్వామి. ఊడాల మరి కింద శంకర స్వామి దూడాల మందుండే శంకర స్వామి. వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి. దూడాల ముడువైన శంకర స్వామి తెరలేదు ఆ బాకి శంకర స్వామి. ఊడాల మరి కింద శంకర స్వామి లేగాల మందుండే శంకర స్వామి. లేగాల ముడువైన శంకర స్వామి తెరలేదు ఆ బాకి శంకర స్వామి. వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి. తాను సొమ్ములైన శంకర స్వామి సొమ్ములు అమ్మెండు శంకర స్వామి. తను మీది సొమ్ములు శంకర స్వామి సొమ్ములు అమ్మిన శంకర స్వామి. తెరలేదు ఆ బాకి శంకర స్వామి వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి. భార్య మీది శంకర స్వామి సొమ్ముల ముడువైన శంకర స్వామి తెరలేదు ఆ బాకి శంకర స్వామి. వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి. కోమాటి వాడల్లా శంకర స్వామి కొడుకులోగితు నమ్మే శంకర స్వామి. వట్లైన ఆ బాకి శంకర స్వామి తెరలేదు ఆ బాకి శంకర స్వామి.
వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి బామాని వాడల్లా శంకర స్వామి భార్య నమ్మిండు శంకర స్వామి భార్య నమ్మిన శంకర స్వామి తెరలేదు బాబాకి శంకర స్వామి వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి తాలారి వాడల్లా శంకర స్వామి తానేవా ముడువాయే శంకర స్వామి వట్లైన బాబాకి శంకర స్వామి తెరలేదు బాబాకి శంకర స్వామి వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి పపకారి కొమటమ్మ శంకర స్వామి కొడుకును వకులకు శంకర స్వామి వకులాకే దొలినాది శంకర స్వామి వడవికి దొలినాది శంకర స్వామి పుట్ట మీద కలువెట్టి శంకర స్వామి చెట్టు పైన చేతేసి శంకర స్వామి వాకులు దెంపంగా శంకర స్వామి పుట్టల ఉన్నది శంకర స్వామి పుట్టలున్న నాగన్న శంకర స్వామి కరిసి కాటులిచ్చే శంకర స్వామి వంటేద పనివాడు శంకర స్వామి వరిచంద్ర మహారాజు శంకర స్వామి కరిసి కాటులిస్తే శంకర స్వామి వీసమే వచ్చింది శంకర స్వామి కొడుకులో గీతుడు శంకర స్వామి వడ్డామే వడ్డాడు శంకర స్వామి పపకారి భవనమ్మ శంకర స్వామి తల్లి ఓ తంటేనే శంకర స్వామి పోనీయదామేనే శంకర స్వామి పోనీయదామేనే శంకర స్వామి నిజంగా అరిచిందండి కథ ఎంత చెప్పుకున్నా గానీ అది ఒడవని కథ నిజంగా ఎంత బాధాకరమైన కథ అది కథ. సో మరి ఇది ఎప్పటి నుంచి అంటే ఎక్కడ దీని స్టోరీ ఏమన్నా కొంచెం చెప్పగలుగుతావా? చెప్పగలుగుతా మేడం. చెప్పండి.